తల్లి మోతర జాతర గల్లు గల్లు మని మోతర మోతర ఏలూరు మొత్తం జాతర మోతర మన బంగారు తల్లి ఓ కల్పవల్లి శ్రీ గంగానమ్మ తల్లి మన రాజ్యంలో ఉన్న మంత్రులను సామంతులను సైన్యాధ్యక్షులను పలు దిక్కులకు పంపి మన సమస్యకు పరిష్కారం కనుగొనమని ఆదేశించాను. అయినను నాకు ఎదురైంది నిరాశయే. గురువు గారి మాటల్లో చూస్తే మనకు ఖచ్చితంగా పరిష్కారం దక్కుతుందని అంటున్నారు. ఇంకెంతకాలం ఇలా? నా రాజ్య ప్రజలను నేను కాపాడుకోలేనా? అంటే సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లి ఈ ఏలాపురిని జాతరని జరిపించుకోవడానికి వస్తున్నారా? మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది ప్రభు. మీరు పడమర వీడి దిశగా వెళ్ళండి. అక్కడ సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లి మీకు దర్శనమిస్తున్నారు. ఏలూరులో వెలిసిన తల్లి మా మనసులలో కొలువైన తల్లి భక్తి శ్రద్ధలతో కొలిచాము మళ్ళీ మా ముందుకు వచ్చింది గంగానమ్మ తల్లి డప్పుల చప్పుడు సందడితో పొతురాజు బాబుల గజ్జెల మువ్వల సవ్వడితో ఆది మహాలక్ష్మమ్మ చల్లడి చూపులతో మనకి సత్ఫలితం త్వరగా లభిస్తుంది. మీరు చాలా అలసిపోయి ఉన్నారు ప్రభు. మీరు అటుగా వెళ్ళి పల్లెమేళ లభిస్తాయి తీసుకుని వస్తారు. మీరు అలా చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి ప్రభు. కుమారి
కుమారా చిన్ముద్ర మహాశ్రీ శాంభవి కుమారా మూలమంత్రం చిదగ్నిభూతం అకృత కైంకర్యం కుమారా లోకవశీకరి నీ రాజ్యంలో అన్నీ ఉన్నాయి, నా యొక్క కృప తప్ప. అవును తల్లి, అవును. నీ కృపకు పాత్రుడని ఎందుకు నేను ఏమి చేయాలి తల్లి? మీ రాజ్యంలోనే కొలువై ఉన్నాను. నన్ను వెతికి నాకు జాతర జరిపించు. ప్రయాణం మొదలుపెట్టు. మార్గం మధ్యలో నేనే మీకు సహాయం అందజేస్తాను. విజయం. ధన్యుడను తల్లి, ధన్యుడను. కుమారా, మీరు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు కావున నా రక్షణ కలిగింది. ఇప్పుడు నా అవసరం వేరొకరికి పడింది. అతడు నా దగ్గరికి రావడానికి నువ్వే సహాయపడాలి. విజయీ భవ. అమ్మా తల్లి, ఇంతకాలముకు నీ దర్శన భాగ్యం నువ్వు నోచుకున్నాను తల్లి. ఇరయ్య, విజయ, నీకు ఎలా కృతజ్ఞత తెలుపుకోలో కూడా తెలియట్లేదు. ఏ ప్రభు, ఇది కృతజ్ఞత తెలుపుకునే సమయం కాదు. ఇది అమ్మవారు తన స్వయంగా నాకు అప్పచెప్పిన నా బాధ్యత. అమ్మవారు మీకు ఇచ్చిన బాధ్యత ఎన్నో నియమనిష్టలతో కూడి ఉంటుంది. మొదటి నియమం, అమ్మవారిని ఊరి నడిబొడ్డులో ప్రతిష్ఠింపచేయాలి. రెండవ నియమం, ప్రతిరోజు అమ్మవారిని నగర సంచారానికి పంపించాలి. మూడవ నియమం, అమ్మవారు ఉన్న రోజులు శుభకార్యాలని పక్కన పెట్టాలి. మనం చేసే ప్రతి పూజ, ప్రతి ఫలం అమ్మవారికే పెట్టాలి. అతి ముఖ్యంగా జాతర జరిగినన్ని రోజులు ప్రజలెవ్వరూ పొలిమేర దాటి వెళ్ళకూడదు. ఒక వేప చెట్టుని ఎంచుకుని ఎటువంటి పరికరాలు లేకుండా గొర్రెల బండిని తయారు చేయాలి. చివరి రోజున ఒక వ్యక్తిని పోతురాజు బాబులాగా భావించి మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యం పట్టుకుని ఒక వ్యక్తి ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దీంతో అమ్మవారి జాతర శుభంగా ముగుస్తుంది. అట్టి నియమ నిబంధనల చేత అమ్మవారికి మన జాతర జరిపించాలి.